లేదు పార్కింగ్ ప్లేస్ కాని చోట పెడితే ఒప్పుకోరు అక్కడ కేసు. సింగపూర్లోనైనా అంతే ఉంటుంది. నేను చూసిన ఆ 2 దేశాలు కాబట్టి చెప్తున్నా, రూల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడికి మళ్ళీ అక్కడ బతికేసామంటే కుదరదు. అట్లాగా ఈ చట్టాలు తెలియవు. చట్టాలు తెలియకపోతే ఇరుక్కుంటారు. ఇక్కడ ఎవడో అసాంఘిక శక్తి చేతుల్లో ఇట్టాగా ఇరుక్కుపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు బంగ్లాదేశ్లో. వీళ్ళు మతం పేరుతో దగ్గర అవుతారు. ఈ మతం పేరుతో దగ్గర అయినోడు ఎవడో ఖచ్చితంగా తీవ్రవాద భావజాలికుడు అయ్యి ఉంటే ప్రమాదం. అలా కాకుండా వీళ్ళతో 10 మందిని పోగేసి కొంతమంది దగ్గరికి పంపించవచ్చు. ఇప్పుడు మన కనుక బీహార్, ఛత్తీస్గఢ్ వాళ్ళని ఇక్కడ కూలీలు తీసుకొస్తున్నారు చూడండి, ఆ టైప్లో జరిగితే హ్యాపీనే. అలా కాకపోతే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఢిల్లీలో బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళు చివరికి రోడ్లు ఆక్యుపై చేసేసుకున్నారు, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసుకుంటే ఇప్పుడు రేఖా గుప్తా గవర్నమెంట్ ఒక పక్కన కట్ చేసేస్తుంది, తీపిస్తుంది. దాంతో అలాగా ఉన్నట్టుండి ఇల్లు పోయినోడు, ఉపాధి పోయినటువంటి వాడు ఏడుపు ఎక్కువ ఉంటుంది, కసి ఎక్కువ ఉంటుంది. వాళ్ళని అసాంఘిక శక్తులు వాడుకుంటాయి బాగా. కాబట్టి ఢిల్లీ ఎవరి థ్రెట్ ఉండే ఏరియా. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీ వాసులు 40% ఉంటారు. 60% మంది చుట్టుపక్కలే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. మొన్న వెళ్ళాను నేను ఢిల్లీ, ఋషికేశ్ వెళ్తా. ఢిల్లీలో నన్ను కారులో తీసుకెళ్ళినటువంటి అతను